అందరికి శుభోదయం. జూన్ 22, 2024 మదనపల్లి మరియు కలిగిన మాట సమాచారం. ముందుగా మదనపల్లి ఇప్పటివరకు పలు మండల వేస్తులతో మరియు జీపీఆర్ మండి అధినేత వెంకటేశ్వర ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు ఇచ్చిన సమాచారాన్ని ఒకసారి వేరీ చేస్తే క్రోడీకరిస్తే మీకంతా తెలిస్తే శనివారం మదనపల్లి, గుర్రంకొండ, కలకడ ఈ 3 మార్కెట్ కూడా శనివారం దిగుబడి తగ్గుతుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ఒకసారి చూస్తే మొదటి మాటలు తొడతొలిసారిగా వేలంపాట ఆరంభమయ్యే భాగ్యలక్ష్మి మండి వైపు తీసుకుంటే భాగ్యలక్ష్మి ఇటువైపు 2 పులిసే వాళ్ళ కొన్ని మండీలకు పెరిగింది, మరికొన్ని మండీలు పెరిగింది భారీ కాదు, మరికొన్ని మండీలు తగ్గింది, మరికొన్ని మండీలు ఇంచుమించుకు వచ్చింది. ఇంకా అటువైపు టీవీఎస్, ఏఎంఎస్, కేజీఎన్, మోహన్ రెడ్డి, ఎస్ఎంబి, జేకే ఐవి ఇటువైపు తీసుకుంటే అన్ని మండీలు కూడా 2 పులిసి దిగుబడి తగ్గింది. ఏ మండీ కూడా 2 పులిసి పెరగలేదు. ఇక డౌన్ పాతాళంలో కూడా ఎస్బిటి, ఏఎన్ఆర్, ఎల్ఎస్కే ఈ మండీలు కూడా తీసుకుంటే కూడా 2 పులుసు దిగుమతి తగ్గి మొత్తం మీద చూస్తే మదనపల్లి మార్కెట్లో ఇవాళ 2 పులుసు దిగుమతి తగ్గింది. అయితే భారీ కాదు, ఒక 20% తగ్గింది. ఏదేమైనా శనివారం సెంటిమెంట్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. మదనపల్లి మార్కెట్లో ఇవాళ దిగుమతి తగ్గింది. నేను మీకు తెలిసిందే టాప్ అండ్ టాప్ ధర 1600 రూపాయల దగ్గర నుంచి 18, 19 వెళ్ళడం జరిగింది. ఇవాళ దిగుమతి తగ్గింది. మరి చూడాలి ధరలు ఎలా ఉంటాయి, ఏ మేరకు ఉంటాయి. కలిగిరి మార్కెట్ విషయానికి వస్తే కలిగిరి మార్కెట్లో ఇవాళ 500 రూపాయల నుంచి ఆరంభ ధర, 950 రూపాయలు ముగింపు ధర. టుడే కలిగిరి మార్కెట్ టమాటా స్మాల్ బాక్సెస్ 500 రూపీస్ స్టార్టింగ్ రేట్, 950 రూపీస్ ఎండింగ్ రేట్. ఇది సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.